హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ శారీతో మనం అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి నార్మల్ శారీ అయితే ఒకటి తీసుకున్నాం. ఇక్కడ మనము ఈ నార్మల్ శారీకి మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అయితే 4 మీటర్స్ అయితే క్లాత్, లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి సైజ్కి అయితే డ్రెస్ అయితే తీసుకున్నాము. ఈ డ్రెస్ మెజర్మెంట్స్తో ఉంటే నేను డ్రెస్ అయితే కటింగ్ చేయడం అయితే చూపిస్తున్నాను. మనకి ఇక్కడ ఈజీగా డ్రెస్ తోటి కటింగ్ చేసుకోవడం అండ్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకోవడం అనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అండి. ఈ లైనింగ్ క్లాత్ని మనం 4 ఫోల్డ్ అయితే వేసుకున్నాం. మనకి డ్రెస్కి బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే మెజర్మెంట్స్కి తీసుకున్నామో ఆ డ్రెస్ని 4 ఫోల్డ్ వేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ ఎలా 4 ఫోల్డ్ వేసినామో అలానే వేసి యాజ్ ఇట్ ఈస్గా మనం పెట్టేసి మార్క్ చేసుకోవడం. ఇది ఒక వే. అండ్ కాదు మెజర్మెంట్స్తో ఉంటే మనము బాడీ పార్ట్స్తో ఉంటే మనము మెజర్మెంట్స్తో చేద్దామని అనుకుంటే మనకి వాళ్ళకి షోల్డర్కి ఎంత ఉందో లెంత్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గళ్ళకి మనము 3 అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి 4 తీసుకోవాలి. మనకి కుట్ల కాటు ఇటు పోయిన 3.5 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ 4 ఉంది. అదేవిధంగా అండ్ షోల్డర్ ఇక్కడ డెప్త్ అనేది చంక డెప్త్ అనేది ఇక్కడ 7.5. మనకి ఇవి బాడీకి మెజర్మెంట్స్ తీసుకున్నటువంటివి ఇలా మెజర్మెంట్స్ పెట్టి మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సేమ్ వస్తుంది. డ్రెస్ని 4 ఫోల్డ్ వేసి యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి కట్ చేసినా కూడా మనకు సేమ్ వస్తుంది. కానీ డ్రెస్ తోటి అయితే ఇంకా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఫ్రంట్ గల్లని అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ కూడా మనము మార్క్ చేసినాం కానీ బ్యాక్ అనేది నెక్స్ట్ తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మార్క్ చేసినామో అలానే కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం బాడీ పార్ట్స్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన గల్లకి, షోల్డర్కి, చంక డెప్త్కి అండ్ చెస్ట్ లూజ్కి, నడుము కాడ లూజ్ అనేది చూసి పెట్టుకొని ఈ 4 ఫోల్డ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన సపరేట్ చేస్తున్నా చూడండి, ఫ్రంట్ గల్లని అయితే సపరేట్ చేస్తున్నా. మనకి కింద పార్ట్కి మార్క్ చేయలేదు కాబట్టి అది పక్కకు పెట్టండి ఫ్రంట్. అండ్ పైన మనం మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ గల్ల డెప్త్, కాబట్టి దీనికి మార్క్ చేస్తున్నాను. అండ్ మనకి మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనకు బ్యాక్ సైడ్ గల్ల డెప్త్ ఎంత ఉందో తీసుకొని మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. డ్రెస్కి అయితే యాజ్ ఇట్ ఈస్గా మనం డ్రెస్ పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనకి శారీ మీద పెట్టేసి కట్ చేస్తున్నాండి. యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ మన బార్డర్ అవసరం లేదు కాబట్టి బార్డర్ పార్ట్ పక్కకు వచ్చేలాగా ఉంచేసుకొని 4 ఫోల్డ్ అనేది వేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్నటువంటి లైనింగ్ పార్ట్ అనేది పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ గల్ల అనేది కట్ చేయొద్దండి, ఎందుకంటే మనం గల్ల అనేది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసి రివర్స్ చేస్తాం కాబట్టి గల్ల పార్ట్ అనేది కట్ చేయొద్దు. ఇక్కడ లైనింగ్ అనేది 4 ఫోల్డ్ అండ్ శారీ కూడా 4 ఫోల్డ్ వేసేసి కట్ చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ బాటమ్. అండ్ ఇక్కడ నేనైతే సింగిల్ పార్ట్గా తీస్తున్నాను అండి, సింగిల్గా. ఇక్కడ ఫస్ట్ 1 ఫోల్డ్ చేసిన మనకి డ్రెస్ ఫోల్డ్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా అంబ్రెల్లా పార్ట్ ఎట్లా ఉందో ఆ విధంగా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నడుము మనకి లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోండి. స్టిచ్చెస్కి కొంచెం 2 ఇంచెస్ అంతా వదిలేసి మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద మనకి లెంత్ ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాము. మనకి శారీకి ఫోల్డ్ చేసి వచ్చిన లెంత్ ఎంత ఉందో అంత తీసేసుకున్నాం. ఇది ఒక 1 పార్ట్. మనకి ఇది అనేది 4 ఫోల్డ్ వేసేసి ఒకేసారి రెండు పార్ట్స్ వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి లెంత్ ఎంత వస్తుందో మళ్ళీ కింద ఏమైనా అతుకులు పడతాయి లేవా అనేసి చెక్ చేయడం కోసం సింగిల్ పార్ట్లో అయితే తీసిన. ఇక్కడ ఏం అతుకులు అయితే ఏం పట్టినట్లేవో మొత్తం నీట్గా వచ్చేసింది. ఇది ఒక పార్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ క్రాస్ ఫోల్డ్ కోన్ షేప్లో వేసేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు కట్ చేసినటువంటిది వేసి యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసినాం. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ అనేది వచ్చేసినవి. సేమ్ ఇప్పుడు లైనింగ్ అనేది 4 ఫోల్డ్ వేసేసి క్రాస్ వేసేసి కట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు అనేది సింగిల్గా తీసుకోవచ్చు, లేదంటే 2 ఒకేసారి 4 ఫోల్డ్ వేసేసి కట్ చేసుకోవచ్చు. లైనింగ్ అయితే 4 ఫోల్డ్ వేసేసి క్రాస్ వేసేసి కోన్ షేప్లో పెట్టేసి మనకి 2 పీస్లు ఒకేసారి అనేది కట్ చేసుకోవచ్చు. మనకి 4 ఫోల్డ్ వేసుకొని క్రాస్ వేసుకొని 2 పార్ట్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అంబ్రెల్లా కటింగ్, లేదా సింగిల్ పీస్గా కూడా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లైనింగ్కి అయితే
అతుకులైతే పడింది. ఇక్కడ నేను దాన్నైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా లైనింగ్‌కి మనం శారీ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనము జాయింట్ అనేది చేసేస్తున్నాను. మొత్తం నీట్‌గా మనము మొత్తము టోటల్‌గా ఏసుకోవచ్చు. లేదా నడుము పార్ట్‌కి ఒక్కదానికి ఏసుకొని మనము ఎండింగ్‌లో మనం మొత్తం టోటల్‌గా సైడ్ కుట్టేసుకునేటప్పుడు మనం ఈ జాయింట్లనేది కలుపుకొనైనా ఏసుకోవచ్చు. సైడ్ జాయింట్లు. ఇక్కడనైతే ఓన్లీ నడుము పార్ట్‌కైతే ఏస్తున్నా. రిమైనింగ్ పార్ట్ అనేది తర్వాత సైడ్స్ కుట్టేసేటప్పుడు జాయింట్లలో మనము కుట్టేసుకోవచ్చు. డబల్ స్టిచ్చింగ్ కాకుండా ఒకేసారి మనం కుట్టుకోవచ్చు. అండ్ ఫ్రాక్ బాటమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పై పార్ట్ బాడీ పార్ట్ వచ్చేసి మనమైతే స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే తీసుకుంటున్నాం. మనం డైరెక్ట్ తిప్పేస్తున్నాం అండి. మనకి క్లాత్ మీద వేసేసి స్టిచ్చింగ్ చేసి తిప్పేస్తున్నా. మన క్యాన్వసింగ్ కానీ మళ్ళీ గల్లా చేయి పని చేయడం కానీ ఏముండదు. డైరెక్ట్గా స్టిచ్చింగే. ఇప్పుడు మనకి క్లాత్కి అయితే స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇదైతే నీట్గా ఉన్నటువంటి క్లాత్. దీని మీద మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి మనకి గల్ల ఏ విధంగా ఉందో ఆ విధంగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్చింగ్ చేయాలి. చేసి మిడిల్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్నైతే రివర్స్ తిప్పేస్తున్నా. మనకి లైనింగ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. నీట్‌గా ఉన్న క్లాత్ అనేది పైకొచ్చేస్తుంది. గల్ల మనం మొత్తం కూడా నీట్‌గా పైకి అనేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి అనగడానికి కూడా ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం నీట్‌గా అనేది వచ్చింది చూడండి. గల్ల ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనకి రివర్స్ అనేది తిప్పేసి వేసుకున్నాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కూడా మనము బ్యాక్ నెక్ కూడా అలానే కుట్టుకోవాలి. ఇక మొత్తం టోటల్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేయాలి శారీ క్లాత్‌కి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ కట్ అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి. నేను ఇక్కడ సేఫ్టీ పిన్ యూజ్ చేశాను. ఇక్కడ శారీ క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ చేసేసి రివర్స్ తీసి మళ్ళీ పైన కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ లైనింగ్ అటాచ్ చేశాక 2 షోల్డర్స్‌ని కూడా జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ అయితే స్టిచ్చింగ్ చేశాక ఇక్కడ నడుము పార్ట్‌కొచ్చేసి మనము అంబ్రెల్లా ఫ్రాక్ అయితే దీనికి బాడీ పార్ట్‌కి అయితే ఈక్వల్‌గా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. జాయిన్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ 4 ఫోల్డ్ వేసేసి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసి కట్ చేసిన. ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ హ్యాండ్స్ కట్టింగ్ అనేది క్లిప్ మిస్ అయిపోయింది. అందుకనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 4 ఫోల్డ్ వేసేసి మనకి హ్యాండ్ ఎంత ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3/4లో హ్యాండ్స్ అయితే డిజైన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కింద పార్ట్ కూడా మనకి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం. లైనింగ్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది తీసుకోవాలి. 2 హ్యాండ్స్‌కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంత తీసుకున్నాక మనకి హ్యాండ్‌కి ఫ్రంట్ సైడ్ అనేది ఒక పావించ్ అంత డెప్త్ అనేది తీసుకుంటున్నాం. మనకి బాడీకి కూడా పావించంత డెప్త్ అనేది మనం ముందలనే తీసుకుంటాము ఫ్రంట్ సైడ్ చంకకి. కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్‌కి కూడా తీసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టిన పాయింట్ కూడా మనకి కుట్లు అయితే వస్తాయి. అండ్ మిడిల్ పార్ట్‌కి కూడా డాట్ పెట్టిన. మిడిల్ పార్ట్ ఏదైతే డాట్ పెట్టినో ఆ డాట్ పెట్టిన కాంచి మనకి షోల్డర్‌కి జాయిన్ చేస్తూ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా టోటల్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్చింగ్ చేసుకొని అండ్ డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ ఎంత నీట్‌గా వచ్చేసిందో స్టిచ్చింగ్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి డబల్ స్టిచ్ అనేది పైన వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్‌గా మనకి ఫిట్టింగ్‌తో పాటు మనకి స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. టోటల్ హ్యాండ్ కానించి బాటమ్ వరకు కింది వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. ఇక్కడ చూడండి 4 మనం జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ శారీ క్లాత్ 2 కూడా మన ఫ్రంట్ బ్యాక్ అన్ని లైనింగ్ కూడా యాడ్ చేసుకొని కింది వరకు వేసేసుకోవాలి. కింద వచ్చేసి మనకు నార్మల్‌గా స్టిచ్చింగ్‌తో అంటే చేసుకోవచ్చు. ఓవర్‌లాక్ అయినా పోసుకోవచ్చు బాటమ్ మొత్తం. 2 సైడ్స్ కూడా ఇలానే టైట్ ఫిట్టింగ్ తోటి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సైడ్. మొత్తం 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు రివర్స్ తీస్తాను చూడండి. మనకు అన్వాంటెడ్ కట్ చేశాక రివర్స్ తీసేయండి. మనకి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి అంబ్రెల్లా ఫ్రాక్. అండ్ సింపుల్‌గా మనం డ్రెస్‌తోటైతే మనం అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.